కడప అడ్డాలో కబ్జాలు. నగరానికి సమీపంలోని రామరాజుపల్లికి చెందిన కొందరు రైతులు 1974లో వెంకట లక్ష్మీనారాయణ నుంచి 93 ఎకరాలు కొన్నారు, సాగు చేశారు. కొద్ది రోజులుగా లక్ష్మీనారాయణ సంతానం వచ్చి ఈ భూమి మాదే అంటున్నారట. ఇదే సమయంలో కొందరు ఆ భూమిని కబ్జా చేశారని రైతులు వాపోతున్నారు. 2022లో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 60 ఏళ్ల క్రితం భూమిని కొనుగోలు చేస్తే ఇప్పుడేమిటి ఈ దౌర్జన్యాలు అంటూ ఆవేదన చెందుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. కడప జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా భూ కబ్జాలు విచ్చలవిడిగా పేటరేగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 1951 సంవత్సరంలో కొనుగోలు చేసిన 93 ఎకరాల భూమిని గూడూరు పొలం సర్వే నెంబర్ 74 నుండి దాదాపు 98 వరకు సర్వే నెంబర్లు వస్తాయి. ఈ సర్వే నెంబర్లలో దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కిందట కొంతమంది రైతులు ఒక 3 గ్రామాలకు చెందిన రైతులైతే కొనుగోలు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో గత 2-3 రోజుల్లో 2 మహిళలు వచ్చి ఈ భూమి మాదే అంటూ దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశం మన బిగ్ టీవీ చెంతకు చేర్చారు. అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా సర్వే చేసింది. అసలు ఈ పొలం రైతులదే కాదా అనేది పూర్తిగా ఎంక్వైరీ చేసినాము. అయితే రైతులు ఇక్కడ ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎవరు వచ్చి కబ్జా చేస్తున్నారు, అసలు వీళ్ళని ఎవరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనే విషయము వీళ్ళు రైతుల్ని అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. అయ్యా, ఏం జరిగిందయ్యా, ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు 1951 నరసామయ్య అమ్మినాడు, ఉప్పల్దరి నరసామయ్య. ఆయన బతుకునగానే మళ్ళా వాళ్ళ అన్నదమ్ములు బాగా పరిస్థితులు అయినాక 1974లో వాళ్ళ అన్నదమ్ములు అమ్మినాడు. అప్పటి నుంచి మేము సాగులో 70 ఏళ్ళ నుంచి. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది బ్రోకర్లు ఈ విజయ దీపాలయమని కలుపుకొని మాకు హైకోర్టు నుంచి నోటీసులు ఇచ్చినారు. మేము హైకోర్టు పోయినాం, హైకోర్టులో కేసు నడుస్తుంది. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ కబ్జా చేయడానికి పాల్పడి వాళ్ళు ఒక ఫాతిమా కాలేజీ కంపల్సరీ పెరగడము, ఆ దారి ఉండేది, ఆ దారి కూడా మాదిని మా దౌర్జన్యం చేయడము, ఈ మాదిరి విపరీతమైన దౌర్జన్యాలు చేస్తున్నారు. రోజుకొకరు. దీప ఒకరోజు వస్తుంది, విజయ ఒకరోజు వస్తుంది, మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు మీ భూమిపైకి ఎంతమంది వస్తున్నారు, అసలు భూమిపైకి వచ్చారా వాళ్ళు? హైకోర్టు నుంచి నోటీసులు పంపించారు సార్ మాకు. హైకోర్టు నుంచి నోటీసులు ఇచ్చినాయి. సుమారుగా 30 మందికి నోటీసులు తీసుకున్నాం. హైకోర్టులో జరుగుతుంది కేసు. అయినా మళ్ళీ ఫాతిమా కాలేజీ కంపల్సరీ పెరగడము, ఆ దారి మాదిని బండ్లబాట, అందరికి రైతులకు ఉండే బండ్లబాటను కూడా మాదినడము, ఇట్లా చేస్తున్నారు రోజొకరు. ఈ బాధలు మేము పడలేకుండా రైతులం. అన్న, మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు మీ ఇప్పుడైతే నేను చూస్తున్నా ఉదయం నుంచి దాదాపు 3 గ్రామాలకు చెందిన రైతులైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మేము 60-70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నాం సార్, ఇక్కడ మా భూమిని వేరే వాళ్ళు వచ్చి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఇందులో మీకేమన్నా భూమి ఉందే? మాకుందండి. 2022లో దీని మీద ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగినాయి. అప్పుడు మేమందరం ఆందోళన చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆందోళన చేసి దాన్ని క్యాన్సిల్ చేయమని బ్రతిమాలినాం. క్యాన్సిల్ చేస్తామని డీజీకి కూడా ఒక అర్జీ ఇచ్చాము, చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు జరిగిందో లేదో మనకైతే తెలియదు, వాస్తవం. అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు దీని మీద. 1974లో ఎవరైతే నరసరామయ్య కొడుకులు ఉన్నారో, మల్లికార్జున శర్మ, వెంకట నారాయణ, వెంకట లక్ష్మీనారాయణ అనే 3 వ్యక్తులు మనకు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. వాళ్ళ వారసులు, వెంకట లక్ష్మీనారాయణ వారసులు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి నరేష్ కుమార్, వాళ్ళ నాన్న అమ్మిన భూమికి అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. ఇది ఎంతవరకు సమంజసము? ఒకటి అంటే ఇప్పుడు చట్టాలే చెప్తున్నాయి కదండి, తండ్రికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో తన ఇష్టపూర్వకంగా అమ్ముకోవచ్చు, తనఖా పెట్టుకోవచ్చు, వగేరా ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత అదే విధంగా మీకు రాయించారని చెప్తున్నారు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించినప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళ కొడుకు? వాళ్ళు ఏమనలేదండి, మా నాన్న రాసి లేదు, సరేనా, మేము కోర్టులో తెలుసుకుంటాము. ఇదే ఇప్పుడు ఇది ఎంతవరకు సమంజసం అనేది మనం అడిగేది. 1974లో అమ్మి తను మళ్ళీ మాదే భూమి అని రావడం ఎంతవరకు సమంజసం? అంటే ఇప్పుడు ఎప్పుడో 74లో మీకు భూమి అమ్మారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదా? ఎప్పుడు రాలేదు. భూమి పన్నులు మేము కడుతున్నాం, శిస్తులు మేము కడుతున్నాము. భూమి పన్నులు దరిదాపు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 15 ఇయర్స్. ప్రతి ఇయర్ భూమి శిస్తులు కడుతున్నాము. ప్రతి రైటు మనకే ఉంది, పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి.
అన్నీ మనకే ఉన్నాయి మామూలుగా. అదే అండి అడంగలు కానీ. అన్న మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఎన్ని ఎకరాలది మొత్తం టోటల్ గా? దాదాపు 96 ఎకరాల భూమి ఉంది. ఎన్ని గ్రామాలకు చెందిన వ్యక్తులది ఇది? 3 గ్రామాల ప్రజలకు సంబంధించింది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ రికార్డులు కానీ మొత్తం ఆన్లైన్ రికార్డ్స్ మొత్తం రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు తోక పుస్తకాలు ఉన్నప్పటి నుంచి కూడా రైతుల వారీగానే ఉన్నాయి. వాళ్ళ వారసులుగా ఏదైతే పంచుకున్నారో ఆ భూమిని స్పష్టంగా రికార్డు పరంగా అంతా కూడా మనకు రైతులకు చెందింది. అయితే వాళ్ళ వారసులము అని చెప్పుకుంటూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్ స్థానిక లీడర్లు నాయకుల పేర్లు చెప్పుకుంటూ కబ్జాలకు ప్రయత్నం చేసినప్పుడు రైతులందరం కూడా ఉద్యమంగా అడ్డుకున్నాం. ఒకసారి దొంగ రిజిస్టర్ జరిగింది. దొంగ రిజిస్టర్ మాకు తెలిసినప్పుడు మేము సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి మాకున్న డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి అది రద్దు చేయమని కోరగా ఆమె దౌర్జన్యంగా మాట్లాడినప్పటికీ మాకున్న డాక్యుమెంట్ ప్రకారం మేము చట్ట ప్రకారం మనం ఎప్పుడైతే అడిగామో అది రద్దు చేసినట్టు మాకు చెప్పారు. కానీ అదే డాక్యుమెంట్ నెంబర్ పైన ఫేక్ డాక్యుమెంట్ ఇంకోటి కూడా ఉంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మీకు నేను అందజేస్తాను. ఇటువంటి కబ్జాలకు గురి కాకుండా మేము చాలా రకాలుగా మేము ప్రతి దినం పోరాటాలు చేయాల్సి వస్తుంది. రోజు ఒక స్థానిక కబ్జా కోరు గత ప్రభుత్వం నుంచి మేము ఎదుర్కొంటున్న ఇదే సమస్యలు. మాకు ఈ భూమే జీవనాధారం. ఇటువంటి జీవనాధారంను మేము పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేం. 1 సెంటు భూమి కూడా మేము వదులుకోలేం. మీ దౌర్జన్యాలకు ఎవరైతే మీ తల్లిదండ్రులు మీ వారసులు ఎవరైతే మీరు అమ్మినారో పొలాల్ని మీ పేర్లు చెప్పుకొని మిమ్మల్ని అమాయకులుగా వాడుకుంటారనేది మాకు వచ్చిన దృష్టి. దయచేసి ఇటువంటి ఎంగిలి కూడి తినడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. కబ్జాకోర్ల మాటలు విని వాళ్ళు ఇచ్చే 5 లక్షలు 10 లక్షల కోసం మీరు ప్రయత్నం చేస్తారన్నట్టు మాకు తెలిసింది. ఇది ఎప్పటికీ చట్ట ప్రకారం కాదు. మీ తాతగారు వాళ్ళ పేరు మీరు చెడగొట్టద్దు. కబ్జాకోర్లతో పాటు మీరు ఏదో వస్తుందని ఆశించి చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్ప రైతు 1 సెంటు భూమి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ఎందుకంటే రైతుకు భూమి అనేది ప్రాణం లాంటిది. ఆ ప్రాణం పోగొట్టుకున్నప్పుడు మేము బతికి ఉపయోగం లేదు. దానికి మీరు దౌర్జన్యానికి వస్తే మేము ఎంతవరకైనా పోవడానికి ఉన్నాం. చట్ట ప్రకారం మీరు పోరాటం చేస్తాను, మేము చట్ట ప్రకారం పోరాటం చేస్తాను. ఈ కోర్టులో ఎప్పుడైతే మీరు నోటీసు పంపించారో మేము రైతులుగా మాకున్న హక్కుల ప్రకారం మేము కోర్టులో పోరాటం చేస్తున్నాం. ఇంత లోపల మీరు దౌర్జన్యాలకు పాల్పడడం ఏంది? రైతులకు పొలాలు ఉంటే దారులు ఉండవా? దారులు అంటారు, కట్టలు అంటారు. అటుపక్క నిన్న జేసీబీ పంపించి కబ్జాకోర్లు వస్తారు. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉండవు, డాక్యుమెంట్ చూపించారు. రోజు మాకు ఇదే పని ఉంటుందా? పొలం చేసుకోవద్దా? మేము నార్లు పోసుకుంటున్నాము. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇవే పనులు మాకు. దయచేసి ప్రభుత్వమైనా సరే ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా దయచేసి రైతుల హక్కులను కాపాడండి. ఇటువంటి కబ్జాకారులకు పోరాటం చేయలేక మేము భూములు సాగు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అయ్యా ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి మీరైనా ఆలోచన చేయండి. మీ పేర్లు చెప్పుకొని మమ్మల్ని బెదిరించడం ఎంత మటుకు సబబు? గతంలో ఇట్లాంటి తట్టుకోలేకనే మేము అయ్యా వచ్చిన అధికారులు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వమైనా మమ్మల్ని మా హక్కులను కాపాడుతుందనే ధైర్యంగా ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా మళ్ళీ మొదలు పెడుతున్నారు. దయచేసి ఈ విషయం మీద మీరు ఆలోచన చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారులను కూడా కోరుకుంటున్నాం. ఇదండి మనం రైతులైతే దాదాపు ఇక్కడ రామరాజుపల్లికి సంబంధించిన రైతులు గూడూరు పొలంలో దాదాపు 78-98 సర్వే నెంబర్ల వరకు వాళ్ళ దగ్గర దాదాపు గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కొనుగోలు చేసిన భూమిని సైతం కూడా కబ్జా చేసేదానికి కబ్జాకోరులు అయితే పాల్పడుతున్నారు. అయినప్పటికీ మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడతామంటున్నారు రైతులు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, గూడూరు పొలం నుండి.